అవిశ్వాసాలకు లీగల్ చిక్కులు వస్తున్నాయట. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ చేతిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నిటి కూడా అవిశ్వాసాలు పెట్టి చైర్మన్లుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు ఎన్నికైనటువంటి నేపథ్యంలో వారికి ఇక లీగల్ చిక్కులు వస్తా ఉన్నాయట. అడ్డుగా 2019 సవరణ చట్టం, మున్సిపాలిటీ పాలక మండల ఏర్పాటు ప్రక్రియకు బ్రేక్, కొత్త బాడీ ఎన్నికకు మరింత సమయం, న్యాయ సలహా కోసం అడ్వకేట్ జనరల్ సంప్రదించిన ప్రభుత్వం. రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. గెలిచిన చోట కొత్త బాడీ ఎంపిక ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఉన్న చట్టం నిబంధనలు రూపొందించకపోవడమే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారట. దీంతో అనేకమైనటువంటి చట్ట సవరణ చేయడం జరిగింది. 2018లో అవిశ్వాసాలు పెట్టడం వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో అవిశ్వాసానికి సంబంధించినటువంటి అంశంలో 2019లో చట్ట సవరణ చేయడం జరిగింది. ఆ సవరణ ఇప్పుడు అడ్డుగా మారిందట. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అడ్వకేట్ జనరల్ కలిసి విచారణ జరుగుతా ఉంది. లీగల్ కు సంబంధించినటువంటి అంశం ఉండడంతో ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి వారిని, కొత్త బాడీని ఎన్నిక చేసుకోవడానికి అదొక అడ్డంకిగా మారడంతో ఇంకింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ ఆలస్యమైనటువంటి సందర్భంలో ఇంకా ఎన్నికలు కూడా ముంచుకొచ్చే అవకాశాలు కూడా మొండిగా కనిపిస్తా ఉన్నాయి. దీనికి ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి మున్సిపాలిటీ కమిటీకి అయితే ఇది ఒక పెద్ద చిక్కుగా చెప్పొచ్చు. మళ్ళీ వారి ఎన్నికైనప్పటికీ వారి కొత్త బాడీని మాత్రము ఇక్కడ నియమించే అవకాశాలు అయితే లేవు.